ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని అన్నారు మంత్రి కొండవల్లి శ్రీనివాస్. విజయనగరం జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఎస్సీ ఎస్టీ అత్యాచారాలపై నమోదైన కేసులు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. Committee for on prevention of atrocities on SCs and STs ఈ మీటింగ్లో మొదటిసారిగా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అయితే ముఖ్యంగా గమనించింది ఏంటంటే 3 monthsకి ఒకసారి మీటింగ్ జరుగుతుంది. 3 monthsకి ఒకసారి మీరు ఈ 3 monthsలో జరిగిన ఇష్యూస్ లేదా పాత ఇష్యూస్ ఏమున్నా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ సోదరుల తాలూకా ఇష్యూస్ని వాళ్ళ తాలూకా అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా మేము సాల్వ్ చేయడానికి ఉన్నాం. అట్ ద సేమ్ టైం వాళ్ళ తాలూకా బేసిక్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఇక్కడ మీరు ఆఫీసర్స్ అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు తీసుకొచ్చి అడిగేదానికి ఒక మంచి ప్లాట్ఫామ్. కానీ మీరు కూడా కొంచెం డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్ కింద తీసుకొని ఆ ఇష్యూస్ని కూడా రిప్రజెంట్ చేయండి. ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు, ఒక స్థానికంగా మీకున్న లోకల్ ఇష్యూస్ కాకుండా డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్లో ఉన్న ఎస్సీ సోదరులు కానీ ఎస్టీ సోదరులు కానీ ఉన్న ఇష్యూస్ని కూడా తీసుకురండి. డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఫర్